యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు. చూడండి, నేను మోషేకి ఎట్లా తోడైండి నడిపించానో అలాగనే నీకు కూడా తోడై నడిపిస్తాను. ఆ విషయం మళ్ళీ ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలు ప్రజలకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే వెంబడించలేరు. ఇప్పుడు చూడండి పిల్లారా, సేవకుల జోలికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారని అనుకోండి, వారి జీవితాల్లో ఒక విపరీతమైన అవాంతరీయమైన లేదా ఒక మాటలు చెప్పాలంటే ఆకస్మికంగా ఆ కుటుంబాల్లో విపరీతమైన నష్టం జరుగుతూ ఉంటుంది. అది ఆర్థిక నష్టమే కావచ్చు, ప్రమాదాలే కావచ్చు, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలే కావచ్చు, లేకపోతే ఏదైనా శోధన అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారితో సమస్యలు అవ్వచ్చు. ఏదో ఒక రకమైన మనశ్శాంతి లేని జీవితం వారి కుటుంబాల్లోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే సేవకుని జోలికి వస్తారో వారి కుటుంబాల్లో వారి ఒంట్లో ఒక రకమైన ఇబ్బందులను దేవుడు క్రియేట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడనంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. హలో, ఇశ్రాయేలుకి తెలియాలి. తెలియకపోతే ఇశ్రాయేలు ఎలా నమ్ముతారు? కొనుగోలు నుంచి గాడిపల్లి ఎందుకు వస్తారు? దేవుడు తోడై ఉండబట్టికే కదా, అది తెలియబట్టికే కదా నువ్వు వచ్చేది. ముజనార్ నుంచి ఎందుకు వస్తారు? మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎందుకు వస్తారు? ఈ చర్చికే ఎందుకు వస్తారు? ఇక్కడికే ఎందుకు రావాలి అని అంటే పిల్లారా, దేవుడు తోడై ఉన్నప్పుడు పిల్లారా ఆయన మధ్యలో దేవుడు ఏం చేస్తాడట? చదవాలి. ఆయన మధ్యలో మొదలు పెట్టేదను. మీరు ఇంకా ఒక్క నిమిషం. అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే సేవకుని గొప్ప చేస్తాడట. ఇప్పుడు సేవకుని జోలికి వచ్చినప్పుడు ఏదన్నా నష్టం జరిగింది అనుకోండి, ఉదాహరణకి పిల్లరా, గతంలో ఒక సహోదరుడు మరి తెలిసి వచ్చాడో తెలియక వచ్చాడో లేకపోతే ఏ విధంగా వచ్చాడో తెలియదు, కానీ మీరు సౌండ్ తగ్గిస్తారా తగ్గేరా, అసలు సౌండే లేదు, సౌండ్ తగ్గిస్తారా తగ్గేరా అని చెప్పేసి అనవసరంగా లొల్లి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయింది? వారి స్నేహితులు ఎప్పుడూ కలిసి మరి మందు పార్టీలు, లోకంలో ఉన్న వాళ్ళకి అంత మందు పార్టీలు తిండి పార్టీలే కదా, లోకంలో ఉన్నోడికి మందు పార్టీలు తిండి పార్టీలు సినిమా పార్టీలు ఇవే ఉంటాయి. వారు నిరంతరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉన్న వాళ్ళు మరి అక్కడ ఒక రోజున ఈ సమస్య జరిగిన 2వ రోజుకో 3వ రోజుకో వారి మధ్యలో ఒక అనవసరమైన లొల్లి వచ్చేసింది. బీరు బాటిల్తో తలకాయలు పలగొట్టుకున్నారు. అలా ఎందుకు జరిగింది? అప్పుడు ఏమైపోయింది? సేవకుడు ఆటోమేటిక్గా గొప్పవాడైపోతాడు. ఊరంతా అనుకుంది, అదిగో మొన్న మందిరం మీద సావుకుడి మీద శనిగాడు అరిచాడు, వాళ్ళకి మధ్యలో అయింది, తలకాయ పలిగింది, పాస్టర్ గారు మీ జోలికి వచ్చారు, వాడి పరిస్థితి ఇలా అయిపోయింది.